నశించుచున్న వారికి వెరితనముగా ఉంది కానీ రక్షింపబడే వారికి దేవుని శక్తి అని రాయబడింది. ఈరోజు చాలా మందికి సిలువ అనగానే ఒక రకమైన మరి చులకన భావం. యేసుక్రీస్తు ప్రభు వారు శక్తి లేని వాడై సిలువ మీద మరణించారు, తప్పించుకోలేకపోయాడు. ఆయన 3 మేకులతో బంధింపబడ్డారు, 3 మేకులు మరి విడిపించుకోలేకపోయారని కొంతమంది హేళనగా మరి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి దేవుని వాక్యంలోంచి మనం గమనించినట్లయితే సిలువలో దేవుని యొక్క శక్తి మరి ప్రదర్శించబడింది. దేవుని శక్తి అంటే ఎంత అని మీకు అనుకోవచ్చు. దేవుని శక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మరి సృష్టించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. మనకి కంటికి కనబడే సూర్యుడు, చంద్రుడు, మనం నిలబడిన భూమి, మనం పీలుస్తున్న గాలి, మనం త్రాగుతున్న నీరు, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని అంతటిని కూడా మరి సృష్టించిన శక్తి గలవాడు. అలాగే మన అందరికీ అవసరమైనవన్నీ కూడా ముందుగానే ఈ భూమిలో ఆయన సమకూర్చి పెట్టాడు. అంత శక్తి. మనం కట్టుకుంటున్న ఇల్లు, మనం కలిగి ఉంటున్న యొక్క వస్తువులు, వాహనాలు, వీటన్నిటికి సంబంధించిన మెటీరియల్ అంతా మరి దేవుడు ముందుగానే ఆ యొక్క భూమిలో అలాగే ఈ ప్రకృతిలో ఆయన దాచి ఉంచాడు. అంతేకాకుండా ఆయన శూన్యంలో వీటిని అన్నిటిని కూడా ఆయన వేలాడదీస్తా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి మనం ఆలోచన చేసినట్లయితే చాలా మరి మన ఊహకు అందనిది. అంత శక్తిని కూడా దేవుడు సిలువలో మానవులకి ప్రదర్శిస్తా ఉన్నాడు. ఏ విధంగా ఈ యొక్క సిలువ మరి దేవుని శక్తిని తెలియచేస్తుంది అంటే, ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా కొంతమంది చుట్టాలు వచ్చారనుకోండి, ఒక 4-5కి మనం వారిని సిద్ధపరచగలం. లేకపోతే పెళ్లిళ్ళలో మరి వివాహానికి సంబంధించిన శుభకార్యాల్లో ఒక 100 మంది, 200 మంది, ఒక 1000 మంది, 2000 మంది మనం భోజనాలు పెట్టగలం. కానీ ఒకవేళ మరి మనం మన ఇంటికి కాకినాడలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తే మనం భోజనం పెట్టడం మన శక్తి సరిపోదు. ఒకవేళ ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకవేళ ఒక దేశానికి వారు భోజనం పెట్టగలరేమో, కానీ ప్రపంచాన్ని అంతటికీ వారు ఏర్పాటు చేయలేరు. ఈ విధంగా మన యొక్క శక్తి పరిమితి గలది. కానీ దేవుని శక్తి అపరిమితమైనది. అందుకొరకు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 25వ వచనంలో మరి సంపూర్ణంగా రక్షించుటకు అని రాయబడింది. కాబట్టి ఈ సిలువ ద్వారా దేవుడు రక్షణను అందరికీ అందుబాటులో ఉంచారు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి సిలువలో దేవుని శక్తి ఏంటంటే నిన్ను నన్ను రక్షించగలిగిన శక్తి సిలువలో ప్రభు ప్రదర్శించారు. రక్షించడం ఏంటంటే నేను బాగానే ఉన్నాను కదా మనం అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే మరి పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేత బంధింపబడి, పాపం చేత ఏడవబడి నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతున్న ఈ మానవ జాతిని విడిపించే శక్తి సిలువలో మరి ప్రభు ప్రదర్శించారు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు. స్త్రీ పురుషుడని కానీ, లేకపోతే దేశ భేదం కానీ, భాషా భేదం కానీ, ఏ భేదం లేదు. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మన పూర్వీకులన్నింటిని వారు కూడా ఈ పాపమును బట్టి వారి ఎంతో ఆందోళన చెందారు. ఆ ఆందోళన ఏంటంటే పాపోహం, పాపకర్మ, పాపాత్మ, పాప సంభవ, త్రాహిమాం, కృపయాదేవ, శరణాగత వస్తుల అనే పదాలు వారు వాడారు. అంటే పాపం చేత నేను పీడించబడతా ఉన్నాను, పాపం చేత నేను ఏడవబడుతున్నాను, పాపం వల్ల నా శరీరము, నా ఆత్మ మరి మలినమైపోయింది, పాపం బట్టి కలిగే ఆ నష్టంలోకి నేను వెళ్ళిపోతున్నాను, కృపగల దేవుడు నన్ను రక్షించని వారు ప్రార్థన చేశారు. కానీ ఈ పాపం నుండి రక్షించుటకు మరి శక్తి అవసరం. ఒక మనిషి మరొక మనిషిని పాపం నుంచి రక్షించలేడు. ఒకవేళ బురదలో కూరుకుపోతున్న వ్యక్తిని మనం రక్షించగలమేమో, అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తిని రక్షించగలమేమో, అజ్ఞానంలోని వ్యక్తికి జ్ఞానం వచ్చేలాగా మనం చేయగలమేమో, కానీ పాపం వల్ల మరి నశించిపోతున్న మానవుల్ని మనం ఎవరం కూడా రక్షించలేం. కానీ ఆ యొక్క రక్షించే శక్తి సిలువలో ఉంది. అందుకొరకే సిలువని గుర్చిన వార్త మరి రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ. ఏంటి రక్షణ అంటే అర్థం ఏంటి? పాపము నుండి విడిపింపబడి, నిత్యనాశనం నుంచి తప్పింపబడి, నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఉండడమే ఈ రక్షణ. కాబట్టి ఈ రక్షణను మానవ జాతికి ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో మరి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు సమర్పించారు. ఆయన ప్రాణం సమర్పిస్తే తప్ప మనకు రక్షణ లేదా అని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తా ఉంది రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, సిలువని గుర్చిన వార్త
కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది మానవులందరికీ సంబంధించింది. కారణం ఏంటంటే మానవులుగా మనం అందరం కూడా పాపం వల్ల కలిగే పర్యవసానాల్లో ఇబ్బంది పడతా ఉన్నాం. పాపం బట్టి పీడించబడతా ఉన్నాం. పాపం ద్వారా కలిగే నిత్యనాశనానికి మరి గురి అవుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద మరణించారు. కాబట్టి సిలువను కూర్చున్న వార్త దేవుని శక్తి. ఎంతమందిని రక్షించగలరు అంటే అందరినీ. యోహాను సువార్త 1:12 తన్ని అందరూ అంగీకరించిలో వారికి అందరికీ, అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన రాయబడింది. కాబట్టి ఆలోచన చేయండి. చాలా మంది సిలువ అనగానే మనకు సంబంధించింది కాదు, యేసు ప్రభు అనగానే మనకి మనవాడు కాదు అనే ఆలోచనతో ఉంటారు. ఇవన్నీ కూడా మన అపోహలు మాత్రమే తప్ప అవి వాస్తవాలు కావు. ఏంటి వాస్తవం అంటే, ఈ సృష్టికర్త అయిన దేవుడు మనందరికి సంబంధించినటువంటి వాడు. ఆయన చేసిన కార్యాలు మనందరికి సంబంధించినవి. కాబట్టి ఆయన సిలువ మీద మరణించడం మరి నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ప్రభువారు ఈ కార్యాన్ని చేశారు. రెండవదిగా మరి సిలువలో ఉన్న శక్తి ఏంటంటే మనల్ని రక్షించడమే కాకుండా మనల్ని పరిశుద్ధమైన జీవితంలో మరి పరిశుద్ధంగా మనం నడవడానికి మరి ప్రభు సహాయం చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 11:23 మరలా అంటుకట్టుటకు అని రాయబడ్డారు. మరలా అంటుకట్టుటకు. రోమీయులకు రాసిన పత్రిక 14:4 నిలబెట్టుటకు. రోమీయులకు రాసిన పత్రిక 16:27 స్థిరపరచుటకు. కాబట్టి అంటుకట్టుట, మరలా అంటుకట్టుట అంటే మరి పాడైపోయిన ఒక మొక్కని మరి తిరిగి మనం అంటుకడితే అది తిరిగి చిగురించి మంచిగా పూసి ఫలిస్తుంది. అలాగే పాడైపోయిన మన జీవితాలు, పాపం వలన, శాపం వలన మరి మలినమైపోయిన మన జీవితాన్ని ఆయన సిలువ ద్వారా, ఆయన సిలువ మీద కాచిన రక్తం ద్వారా మనల్ని తిరిగి అంటుకట్టి దేవునితో సంబంధాన్ని ఏర్పరిచి నిలబెట్టి ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. కాబట్టి సిలువలో మనల్ని అంటుకట్టే శక్తి ఉంది, మనల్ని నిలబెట్టే శక్తి ఉంది, మనల్ని స్థిరపరిచే శక్తి ఉంది. దీని అన్నింటినీ కలిపి ఏమంటామంటే పరిశుద్ధంగా జీవించే శక్తిని సిలువ ద్వారా మనకి అనుగ్రహిస్తాను. సిలువ మీద కాచిన రక్తం ద్వారా మరి దేవుడు మనకి పరిశుద్ధంగా జీవించే శక్తిని అనుగ్రహిస్తున్నారు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, తన మరి అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్తిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రోజున మనుషులుగా మనకి అన్ని సాధ్యం అవుతున్నాయి, కానీ పరిశుద్ధంగా ఉండడం సాధ్యం అవ్వట్లే. అన్ని చేయగలుగుతున్నాం, అన్ని సాధించగలుగుతున్నాం, కానీ మంచిగా ఉండడం, పరిశుద్ధంగా జీవించడం మన వల్ల అవట్లే. ఎందుకంటే ఇది మరి మన యొక్క రక్తంలో లేదు ఒక విధంగా. అందుకొరకే దేవుని వాక్యం చెప్తోంది మరి అందరూ పాపం చేసి. అందుకే మరి పూర్వీకులు ఒక మంచి ప్రార్థన చేశారు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, పాపోహం పాపకర్మ పాపాత్మ. కాబట్టి ఈ పాప మరి పంకిలమైన ఈ జీవితంలో జీవిస్తున్న మానవులుగా మనం పరిశుద్ధంగా జీవించే శక్తి లేనటువంటి వారం. మంచిగా ఉండాలనుకుంటాం, మంచిగా చూడాలనుకుంటాం, ఇంక చెడు వ్యసనాలు మానేయాలనుకుంటాం, ఇంకా నేను చెడు సహవాసాలు చేయకూడదు అనుకుంటాం. మరలా తిరిగి ఉదయం అయ్యేసరికి తిరిగి యథావిధిగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది తిరిగి బురదలో పొరిలినట్టుగా తిరిగి పాపంలోనికే వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం మన వల్ల అవట్లే. కానీ సిలువ ద్వారా మనందరం కూడా పరిశుద్ధంగా జీవించే శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ మాత్రం ఏంటంటే ప్రియమైన సహోదరులారా, సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి మరణం చేతగాక ఆయన చనిపోలేదు. ఆయన సిలువలో మరణించి నిన్ను రక్షించడానికి, పాపం నుంచి నిన్ను విడిపించడానికి, రెండవది నిన్ను పరిశుద్ధంగా జీవింప చేయడానికి ఆయన కలువరి సిలువలో మరణించారు. మూడవదిగా సిలువలో ఉన్న ఇంకొక ఉన్నతమైన శక్తి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 మృతులను లేపుటకు అనే పదం ఉంది. మృతులను లేపుటకు. అలాగే అపోస్తలుల కార్యములు 20:32 ఆయన స్వాస్యము అనుగ్రహించుటకు శక్తి గలవాడు. ఏంటి స్వాస్యం అంటే, భూమి మీద మనం జీవించేటప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, వారి పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, మనకి ఇస్తారు. దాన్ని పితరుల ద్వారా వచ్చిన స్వాస్యం అంటాం. మా అమ్మగారు ఇచ్చారండి, మా నాన్నగారు ఇచ్చారండి, మా తాత సంపాదించిందని చెప్తాం. అది చాలా మనం అనుభవిస్తాం ఈ లోకంలో. గృహాలు, స్థలాలు, పొలాలు, తోటలు, వాటి వల్ల ఎంతో సౌఖ్యంగా ఉంటాం, మంచిదే. అనగా మన పితరుల ద్వారా ఈ స్వాస్థ్యం మనకి ఇవ్వబడింది. ఈ స్థలాలు ఇవ్వబడ్డాయి, ఈ పొలాలు ఇవ్వబడ్డాయి, ఆస్తి ఇవ్వబడింది. దీని ద్వారా కొద్ది కాలం ఈ భూమి మీద మరి సౌఖ్యంగా ఉండగలుగుతున్నాం. కానీ విషయం ఏంటంటే సిలువ ద్వారా ఉన్నతమైన స్వాస్యము మనకి ఇవ్వబడింది. నిత్య స్వాస్యము, నిత్యముండే స్వాస్యము. ఈ రోజున మనకి పితరుల ద్వారా ఇచ్చిన స్వాస్యం నిత్యం ఉండదు. కొద్ది కాలం మనం వాటిని అనుభవిస్తాం, తర్వాత ఈ లోకయాత్ర ముగిస్తాం, లేకపోతే మన అవసరాలను బట్టి వాటిని అమ్మేసుకుంటాం. కానీ దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఎలాంటిదంటే నిత్య స్వాస్థ్యం. దీన్ని నిత్య జీవం అన్నారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను
ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి ఈ యొక్క శిలువ ద్వారా మానవులందరికీ కూడా నిత్య జీవం ఇవ్వబడింది. అంత శక్తి కలిగిన ఆ శిలువలో ఈ వార్త. కాబట్టి దయతో ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద నిన్ను రక్షించడం కొరకు, నిన్ను పాపం నుంచి విడిపించడం కొరకు, అలాగే నిన్ను పరిశుద్ధంగా జీవింప చేయుట కొరకు, నీకు నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వడం కొరకు ఆయన శిలువ మీద మరణించారు. మనకి బాగా అర్థమైన భాష ఏంటంటే నిత్య స్వాస్థ్యం అంటే మీకు అర్థం అవడం చెప్తుంది. స్వర్గం, వైకుంఠం అనే పేర్లు మనం పిలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఏ భక్తి చేసినా, ఏ ధర్మాన్ని అవలంబించినా మరి పరలోకాన్ని చేరాలి, ముక్తి చేరాలని మనం ఆలోచన చేస్తాం. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంత డబ్బు ఖర్చు పెడతాం, ఎంత భక్తి చేస్తాం. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకందరికీ కూడా మరి ఈ యొక్క ముక్తిని ఉచితంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. దీనికి మనం వెల ఏం చెల్లించిన అవసరం లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రభు యందు విశ్వాసం ఉంచడం. దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి విశ్వసించుడి ద్వారా నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణము నుండి జీవంలోనికి దాటి అన్నాడు. యోహాను సువార్త 14:1-2 నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి ప్రభు ఉన్నతమైన స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నారు. మహిమ గల స్వాస్థ్యము, ఎల్లప్పుడూ ఉండే స్వాస్థ్యము, ఆయనతో నిరంతరం ఉండే స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. ఇదంతా దేని ద్వారా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా జరిగింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, పాప క్షమాపణ మన అందరికీ అవసరం. కులానికి మతానికి సంబంధం లేదు. రెండవది, పరిశుద్ధంగా జీవించడం మన అందరికీ అవసరం. మూడవది, పరలోక రాజ్యం మన అందరికీ అవసరం, కొందరికి కాదు. కాబట్టి ఈ అందరికీ అవసరమైన ఈ విషయాలన్నీ కూడా మరి దేవుడు శిలువ ద్వారా మరి ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఈ శిలువను గురించిన వార్త మీరు వినాలని మేము కోరుతున్నాం. మరింతగా ఈ విషయాలు తెలుసుకోవడానికి మరి చిన్న చిన్న పుస్తకాలు, వాక్యంతో కొన్ని చిన్న పుస్తకాలు ఉచితంగా మీ మధ్యకి తీసుకొచ్చాం. వాటిని ప్రేమతో స్వీకరించి చదవండి. ఒకవేళ మీకు ఎవరికైనా అందకపోతే మీరు వచ్చి తీసుకోవచ్చు. రెండవదిగా మరి ఇంత విలువైన శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వినడానికి వీలుగా దేవుడు ఈ లోకంలో అనేక సంఘాలు స్థాపించారు. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళిన వారైతే కనుక జయరామారపేట నొనగొప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఏదైనా ఒక చిన్నది కలిసి వస్తుందంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మరి తెలుసుకుంటాం. ఉదాహరణకి ప్రభుత్వం ద్వారా ఏదైనా లోన్ వస్తుంది అనుకోండి, ఆ లోన్ పొందాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, చాలా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొద్ది మేలు కొరకు, ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బుల కొరకు, ప్రభుత్వం ద్వారా వచ్చే స్థలాల కొరకు. కానీ మరి దేవుని ద్వారా ఉన్నతమైన స్థలం మనకు రాబోతుంది. దేవుని ద్వారా ఉన్నతమైన మేలు మనకు కలగబోతుంది. ప్రభుత్వాల ద్వారా కలిగేది కొద్ది కాలమే మనకు ఉపయోగపడుతుంది. కానీ ప్రభు ద్వారా కలిగేది శాశ్వత కాలం ఉపయోగపడుతుంది. ఈ శాశ్వత కాలం ఉపయోగపడే దానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి ఆలోచించండి. అందుకొరకే మనం వినాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, ధ్యానించాలి. పెద్దలు కూడా చెప్పారు కదండి, ఆ మాట ఏంటంటే తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది, మోస్తే పరువు తెలుస్తుంది, అలాగే వింటే విషయం తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వింటే, ఆయన మన కొరకు చేసిన శిలువ యాగాల గురించి వింటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో మనకు తెలుస్తుంది. కాబట్టి దయతో మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాడు. ఆయన సర్వ ప్రపంచానికి సంబంధించినటువంటి వాడు. మన మీద ఉదయిస్తున్న సూర్యుడు మన దేశానికి చెందినవాడు మాత్రమే కాదు, మరి ఈ సూర్యుడు ప్రపంచానంతరికి సూర్యుడు. ఏ విధంగా అయితే దేవుని చేత చేయబడిన సూర్యుడు ప్రపంచానంతరికి చెందాడో, అలాగే దేవుడు కూడా ప్రపంచానంతరికి సంబంధించినటువంటి వాడు. అందుకొరకు ఈ రోజున యేసు ప్రభు యొక్క నామం ప్రపంచ దేశాల్లో ప్రకటన చేయబడుతుంది. ఈ వీధిలో కూడా మరి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం. మరింత సమాచారం కొరకు దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నిండుగా మెండుగా దీవించి ఈ శిలువలో ఉన్న శక్తిని మీరు అందరూ పొందుకోవడానికి ప్రభు సహాయం చేయండి గాక.